నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. 30 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం, 2 సార్లు ఎమ్మెల్సీగా విజయం, ఉమ్మడి ఏపీలోనూ ఎన్నో పదవులు, ప్రజల్లోనూ గుర్తింపు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ లీడర్, ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? సార్ మీ రాజకీయ జీవితం ఎలా సాగుతుంది? మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం మళ్ళీ ఏంటి? బేసిక్గా నేను నా రాజకీయ ప్రస్థానం అనేటువంటిది విద్యార్థి రాజకీయాల నుంచి ప్రారంభించాను. దాని తర్వాత యూత్ కాంగ్రెస్లో వర్క్ చేసినాను. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ వచ్చాను. కాంగ్రెస్ పార్టీ నుంచే నేను మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తెలంగాణ ఉద్యమం ఊవెత్తున వేసినటువంటి సందర్భంలో ఆ ఉద్యమ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఆనాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆనాడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన వాళ్ళలో నేను ఒకరిని. ఆ వాదం వినిపించేటువంటి క్రమంలోనే తెలంగాణలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల, తెలంగాణలో ఉన్నటువంటి అనేక ఇష్యూస్ని మేము రేజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చాలామంది సీనియర్ నాయకులు ఏదో విధంగా ఇక్కడ ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండొద్దు అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఆనాడు మేము ఒక 9 మంది ఎమ్మెల్సీలం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది ఎమ్మెల్సీలం ఒక నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేశాను. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినాను. తర్వాత రెండోసారి టీఆర్ఎస్ నుంచి ఎన్నికైనాను. మళ్ళీ ఒక 6 సంవత్సరాల పాటు కూడా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగానే పనిచేసినాను. దాని తర్వాత నేను మూడోసారి కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎన్నికయ్యాను. నేను ఇది థర్డ్ టైం, కంటిన్యూస్గా ఇది థర్డ్ టైం ఎమ్మెల్సీగా ఉన్నాను. ఎన్నికైన తర్వాత యాక్చువల్గా టీఆర్ఎస్ కాలపరిమితి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక 2014లో మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఒక ఉద్యమ నాయకుడైనటువంటి ఆయన ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత అంతే నిబద్ధతతో పనిచేస్తూ వచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. అయితే 2018లో మళ్ళీ ఎన్నికైన తర్వాత 2018 నుంచి 19 వరకు కూడా కొంత సిస్టమేటిక్గానే పోయినప్పటికీ 19 తర్వాత కొంత గాడి తప్పింది. ఈ రాష్ట్ర ఆర్థిక విధానాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పనితీరు కావచ్చు, కొంత గాడి తప్పినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలోనే అనేక సందర్భాల్లో పార్టీలో కూడా మా వాయిస్ వినిపించడం జరిగింది. అయితే అనుకోకుండా ఆ సందర్భంలో కొంత పార్టీలో ఒక భిన్నమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రం పట్ల దృష్టి పెట్టకపోవటం, జాతీయ రాజకీయాల పట్ల దృష్టి పెట్టడం, తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటిది కేసీఆర్ గారు కాకుండా ఇంకా కొంతమంది వారి కుటుంబ సభ్యులు వరకే పరిమితమై వాళ్ళు లీడ్ తీసుకొని నడపడం మొదలుపెట్టేప్పటికీ రాష్ట్రం కొంత వెనుకబడినటువంటి పరిస్థితులు చూసినాం. ఖచ్చితంగా ఆ సందర్భాల తర్వాత మళ్ళీ ఒకసారి ఒక భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఒక తీర్పు ఇచ్చి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కాదని కొత్తగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. ఏర్పడినప్పుడు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు అయితే ఉండేను అంటే, అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉండి కానీ కౌన్సిల్లో మాత్రం మెజారిటీ లేనటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు కూడా అటువంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. ఏర్పడటం ద్వారా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ 2 హౌస్లు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోయినట్టయితేనే పరిస్థితి వస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఈ హౌస్ను అడ్డం పెట్టుకుని ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి రాకూడదు. ఈ బైనరీ పార్లమెంటరీ సిస్టంలో ఏదైతే ఉందో ఎప్పుడు కూడా అసెంబ్లీ అనేటువంటిది ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యవస్థ. అది ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకున్నటువంటి వ్యవస్థ. ఇక్కడేమో ప్రజలు ఇండైరెక్ట్గా ఎన్నుకున్నటువంటి వాళ్ళు కౌన్సిల్కి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి కౌన్సిల్ ఎప్పుడు కూడా ఒక పాత్ర పోషించాలి, ఒక అడ్వైజరీ పాత్రనే పోషించాలి, కానీ రాజకీయాలను శాసించేటువంటి పాత్ర పోషించొద్దు అనేది నా యొక్క అభిప్రాయం.
ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఎందుకు చేరారు అని అడగడానికి ముందు ఏంటి అంటే మీరు కడియం శ్రీహరి గారు కేశవరావు గారు పార్టీ మారినప్పుడు మీరు ఎలా మారుతారని వాళ్ళని క్వశ్చన్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీ మారడం ఏంటి అనేది మా సైడ్ ఉన్న ఒపీనియన్ అనమాట. మీరేం చెప్తారు దీనికి? నేను దానికే వస్తున్నా. Yes. నేను మారినటువంటి సందర్భం, నేను ఈ రోజుకి కూడా పార్టీ మారిన తర్వాత కూడా నేను కేసీఆర్ గారిని తిట్టడము లేకపోతే ఆ రకమైనటువంటి ఇది నేను ఎన్నడూ కూడా చేయలేదు. గత సంవత్సరంన్నరగా కూడా నేను విధానపరమైనటువంటి నిర్ణయాలపైనే మాట్లాడతాను తప్పితే గతంలో మాట్లాడలేదు, ఈరోజు కూడా మాట్లాడలేదు. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ మెజారిటీ లేదు, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెజారిటీ లేదు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం ఏ పార్టీ చేయకూడదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పనిచేసేటువంటి విధంగా ఉండాలి. ఆ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఆ ప్రభుత్వం అసలు నడవకుండానే మనము కాలంలో కట్టబెట్టేటువంటి విధంగా ఉండకూడదు. ప్రజలు నిర్ణయం ఇచ్చినటువంటి దాన్ని మనం గౌరవించాలి. గౌరవించే కదా సార్ 1.5 year దాకా అందరూ వెయిట్ చేశారు. కానీ ఏ రీతిలో లేని కనీ వినని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ 1.5 yearలో పాలన మీద చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడికి పోయినాయని కానీ ఒక్క ఫ్రీ బస్ సర్వీస్ తప్పితే ఏది అమలు అవ్వలేదు. మహిళలకి 2,500ని 4,000 చేస్తా అన్నారు, అది కానీ క్షేత్రస్థాయిలో అమలు అవ్వలేదు. వీటి మీద మీరేమంటారు? ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక ఇది చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా ఆలోచించకుండా, అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాగ్దానాలు చేసిందని చెప్పక తప్పదు. వాళ్ళు వాగ్దానం చేసేప్పుడు అంత ఆలోచించి చేసినట్టుగా అనిపించట్లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఇవి నిజంగా అమలు చేయగలుగుతామా లేదా అనేటువంటిది ఆలోచించినట్టుగా అనిపించట్లేదు అనేటువంటిది వాస్తవం. అంతేకాదు, ఇంకా నాకు అనిపించేది ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎట్లాగో అధికారంలోకి రామని వాగ్దానం చేసినరేమో అని కూడా అనిపిస్తుంది. సో నిజంగా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది థిన్ మార్జిన్, పేపర్ మార్జిన్ అనేటువంటి ఇదిలో అధికారంలోకి వచ్చింది. సో నిజంగానే కేసీఆర్ గారు కనుక కొన్ని నిర్ణయాలు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఉన్నట్టయితే కనుక ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అందరి ప్రజల్లోనూ అదే భావన ఉంది. కానీ ఒకవేళ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చుంటే కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఏ రకమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత మీరు ఈ సంవత్సర కాలంగా చూస్తున్నారని అంటున్నారో, కేసీఆర్ గారు కూడా ఇంతకంటే విపరీతమైనటువంటి వ్యతిరేకత చూసేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటారు సార్? మీరే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది, ఖజానా మొత్తం ఖాళీ చేసింది అనేది కాంగ్రెస్ వర్షన్ కదా. నేను అందుకే చెప్తున్నా, 2013 నుంచి 2018 వరకు 19 వరకు కూడా ప్రభుత్వ పాలన చాలా సజావుగా సాగింది. 2019 నుంచి పట్టాలు తప్పింది. ప్రభుత్వ ఖజానాకి పెడుతున్నటువంటి ఖర్చుకి వస్తున్నటువంటి ఆదాయానికి సంబంధం లేకుండా ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. అప్పటి నుంచే అప్పులు కట్టడానికి ఇంట్రెస్ట్ తీసుకురావడం అనేటువంటిది ప్రక్రియ స్టార్ట్ అయింది. ఉద్యోగులకు సరైన సమయాలకి ఎన్నికి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా మొదలైంది. అదేవిధంగా ఎవరైతే పనులు చేసినారో ప్రభుత్వంలో కాంట్రాక్ట్స్ చేసేటువంటి వాళ్ళు ఆశించేది ఆ 10% 15% ప్రాఫిట్ కొరకు చేస్తారు. కానీ ఆ చేసినటువంటి వాళ్ళకి సరైన సమయానికి బిల్లు ఇవ్వక, వాళ్ళకి సంవత్సరం 2 సంవత్సరాలు బిల్లు ఇవ్వకపోయినట్టయితే వాళ్ళకి 10% కాదు, వాళ్ళ మీద నుంచి లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం టెండర్లు పిలిస్తే వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి వచ్చింది. దీనన్నిటికీ కారణం కూడా 2020లో బీజం పడ్డది. ఒకవేళ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చినా కూడా కేసీఆర్ గారు చివరి 6 నెలలు నెలాఖరికి జీతాలు ఇచ్చేటువంటి, పోయిన నెల జీతాలు ఈ నెలాఖరికి ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. అప్పటికే వచ్చింది. కానీ దాన్ని ఏదైతున్నదో వారి అదృష్టం, కేసీఆర్ గారి అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు ఓడిపోవటం. కేసీఆర్ గారు ఆనాడు 2023లో ఓడిపోయారు కాబట్టే ఈరోజు మళ్ళీ ఒక ప్రజల్లోకి మళ్ళీ రాగలుగుతున్నారు. ఒకవేళ గెలిచినట్టయితే కనుక చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండేది. ఇంకా నెగిటివిటీని మూట కట్టుకునేది అంటారా మీ వర్షన్లో? అసలు కేసీఆర్ గారికి ఈరోజు ఏదైతే తెలంగాణ తెచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు పూర్తిగా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆర్థికమైనటువంటి ఒక గైడ్ లైన్స్లో పోకుండా దాని నుంచి బయటికి పోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని ఏ విధంగానైతే మనకి ఈరోజు ఈ మంత్ నాకు ₹1,00,000 ఆదాయం వస్తే ₹1,00,000 ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేటువంటిది ఏ విధంగానైతే మనం ఆలోచన చేసుకుంటామో
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా వచ్చే ఆదాయానికి సరిపడేటువంటి ఖర్చులు పెట్టుకున్నప్పుడే ఆ రాష్ట్రం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా చూసినాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి రోషయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైనా ఏదైనా ఒక వాగ్దానం చేసి వచ్చినట్టయితే దాని మీద ఆ రోజు నుంచి ఆయన నిద్రపోకుండా ఇది ఎట్లా చేయాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేసేటువంటి ఇదిలో మళ్ళీ ఆ రోజే చెప్పేవాడు, సార్ మీరు ఈరోజు ఈ వాగ్దానం చేసి వచ్చారు, మళ్ళీ మీరు ఇంకో 15 రోజుల దాకా మీరు ఎక్కడికి టూర్కి వెళ్ళకండి, ఇంకొక దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాగ్దానం చేసి వస్తే మళ్ళీ నేను చచ్చిపోతాను అనేటువంటి పరిస్థితి ఉండేది. ఆ రకమైనటువంటి ఒక సెల్ఫ్ కట్టడి చేసుకుని వాళ్ళని కొనసాగించేటువంటి విధమైనటువంటిది ఉండేది. ఇది మిస్ అయిపోయింది. సో దాంతో ఏమైందంటే కొన్ని అంటే సరే ఇప్పుడు వాటిని మనం పథకాలను మనం తీసుకున్నట్టయితే ఈరోజు దళిత బంధు తీసుకున్నాం, రాష్ట్రానికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినాయి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని దళిత కుటుంబాలైనా బాగుపడి ఉన్నట్టయితే కొన్ని నిజంగానే మనం పెట్టినటువంటి పెట్టుబడి వల్ల ఉపయోగం జరిగింది, కొన్ని కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడ్డాయి అనేటువంటి ఇదిలో ఉండేటువంటి పరిస్థితి. కానీ ఖర్చు అయిపోయింది, దాని రిజల్ట్ లేదు. మనము ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే మనం ఒక 1000 మంది బాగుపడతారు అనుకున్నప్పుడు 10,000 కుటుంబాలు బాగుపడతాయి అనుకుంటే 10,000 కుటుంబాలు కాకపోయినా కూడా కనీసం ఒక 7,000-8,000 కుటుంబాలు బాగుపడ్డా కూడా మనం దాన్ని ఆ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా భావించవచ్చు. కానీ మనం 10,000 కుటుంబాలని టార్గెట్ చేసుకుంటే అలా 10 కుటుంబాలే బాగుపడితే ఆ ప్రోగ్రామ్ని ఆ 10 మందిని చూపెట్టి మనం ఆ ప్రోగ్రామ్ని సక్సెస్గా చూపెట్టాం. కాబట్టి అటువంటి తప్పులు చేసినారు కాబట్టి ఈరోజు ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కోరుకునేటువంటి ప్రజలు. తెలంగాణ ప్రజలు ఫాసిజాన్ని లేకపోతే ఫ్యూడలిజాన్ని ఎప్పుడు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. సో ఆ ఫ్యూడలిజం, ఆ రకమైనటువంటి భావన ఏదైతే అక్కడ కనబడదో, ఒక మంత్రిని కలుద్దామంటే కలవలేని పరిస్థితి, ముఖ్యమంత్రి గారిని కలుద్దామంటే కలవలేని పరిస్థితి, ఈ రకమైన అంటే సాధారణ పౌరుని వదిలేద్దాం, కనీసం మాలాంటి సీనియర్ నాయకులకు కూడా వాళ్ళ దగ్గర పోయి కలుద్దామంటే కలవలేనటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత కొంత ప్రజా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత మూటగట్టినారు. ఈరోజు నేను ఈ సంవత్సరాల కాలంలో ఈ దాదాపుగా ఈ 15 months కాలంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగేటువంటి ప్రభుత్వం ఏదో పూర్తి స్థాయిలో భిన్నంగా నడుస్తుందని కూడా నేను చెప్పను. ఇక్కడ ఉందా సార్ అదే విధంగా సీఎంని కలవడానికి మీకు అలాంటి యాక్సెస్ ఉందా? వెళ్ళి కలుస్తున్నారా? ఆ విషయంలో ఎటువంటి తేడా లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంని కలవడానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే కలిసినప్పుడు నిజంగానే ఆ రకమైనటువంటి మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కానీ మనం ఏదైతే మన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చినామో అవి వెంటనే అవుతున్నాయా అని అంటే మాత్రం పూర్తి స్థాయిలో అవ్వట్లేదని చెప్పాలి. కానీ అట్లీస్ట్ అప్రోచ్ అయితే వెళ్ళి మన సమస్య చెప్పుకోవడానికి అయితే అవకాశం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా నేను చెప్పినట్టుగా 2018 నుంచి మంత్రులందరూ కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీలో మంత్రులందరూ కూడా చాలా వరకు డమ్మీ అయిపోయిన పరిస్థితి. అసలు అలాంటి సిచువేషన్ అసలు ఎందుకు క్రియేట్ అయింది? అసలు బీఆర్ఎస్ నుంచి నేను చాలా మంది మంత్రుల దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ట్రాన్స్ఫర్ గురించి చెప్పినప్పుడు ఇది నా చేతిలో లేదు, మీరు వెళ్ళి సీఎం గారికి చెప్పండి, లేకపోతే మీరు వెళ్ళి కేటీఆర్ గారికి చెప్పండి అంటే, అరే మీరు కదా ఈ శాఖకు మంత్రి, మీరు కదా నిర్ణయం తీసుకోవాల్సింది, మీరు కదా చేయాల్సింది అని అంటే మా చేతిలో ఏం లేదు. ఎవరి పని వారిని చేయించుకుంటే డిస్టర్బ్ అనేది ఒకటి క్రియేట్ అయింది అక్కడ గ్యాప్ ఏదైతే. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా కొంత కోఆర్డినేషన్ గ్యాప్ ఉంది. ఇక్కడేమో ఇండివిజువల్గా చేస్తున్నారు, ఏ మంత్రికి ఆ మంత్రి ఆ శాఖని ఇండివిజువల్గా నిర్వహిస్తున్నారు. కానీ మళ్ళీ అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ కూడా ఉండాలి. ఆ కోఆర్డినేషన్ లోపం కొంత కనబడుతుంది. సార్ మీరు కోఆర్డినేషన్ లోపం అన్నారు కాబట్టి దీంట్లో నుంచి ఇంకొకటి సార్, కాంగ్రెస్ సీనియర్ నేతలను అందరినీ పక్కకు పెట్టారని మీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న సీనియర్ జీవన్ రెడ్డి గారు కూడా అసంతృప్తితో ఉన్నారు. సీనియర్స్ని అందరినీ పక్కన పెడుతున్నారని తను కూడా ఈ మధ్య వ్యాఖ్యానించారు. దానిపై మీరేమంటారు? అసలు సీనియర్లు అందరినీ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టేస్తుందా? అంటే సరే, నేను కాంగ్రెస్ ప్రభుత్వం విషయం తర్వాతకు వస్తాను, కానీ వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్తాను. చెప్పండి. వ్యక్తిగతంగా నా అభిప్రాయం, ఏ రాజకీయ నాయకులు కూడా 70 ఏళ్ళ తర్వాత రాజకీయాల్లో ఉండొద్దు. అంటే ఎలిజిబుల్ కాదని కాదు, బట్ కొత్త తరానికి అవకాశం కూడా రావాలి కదా, వేరే వాళ్ళకి అవకాశం కూడా రావాలి. ఇంకా ఇప్పుడు మనం ఎప్పటికీ మనమే ఉంటామని అంటే మరి కొత్త నాయకులు ఎట్లా వస్తారు, కొత్త నాయకులకు ఎట్లా అవకాశాలు? జీవన్ రెడ్డి గారికి చాలా దీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు, వారికి ప్రతి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, దాన్ని నేను గౌరవిస్తాను, వ్యక్తిగతాన్ని గౌరవిస్తాను. బట్ నేను ఒక జీవన్ రెడ్డి గారి నుంచే ఈ మాట చెప్పట్లేదు. రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే 70 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా వారు స్వయంగా రిటైర్మెంట్ తీసుకుని వేరే తరానికి అవకాశం ఇవ్వాలి.
అప్పుడే ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు నేను నా ఆలోచన విధానానికి మా పిల్లల ఆలోచన విధానానికి చాలా చాలా తేడా తేడా ఉంటుంది. అవును. ఎవ్రీ 10 years గ్యాప్ ఈజ్ ఎ జనరేషన్ గ్యాప్ అన్నమాట. గ్యాప్. ఎస్. వాళ్ళకు ఉండేటువంటి టెక్నాలజీ పట్ల వాళ్ళకు ఉండేటువంటి అవగాహన కావచ్చు, ఇంకా అనేక విషయాల పట్ల వాళ్ళకు ఉండేటువంటి అవగాహన మాకు ఉండేటువంటి అవకాశం లేదు. ఎస్. కాబట్టి డెఫినెట్గా ఆ తరం కూడా రావాలి, ఆ తరం కూడా వాళ్ళు కూడా మళ్ళీ ఏ వైపుగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన. ఇప్పుడు ప్రజా సమస్యల పట్ల, స్థానికంగా ఉండేటువంటి సమస్యల పట్ల జీవన్ రెడ్డి గారికి తెలిసినంతగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎస్. కానీ అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించో ఎస్. ఆయనకి అంత ఈ కొత్త తరంకు తెలిసినటువంటి వాళ్ళకి తెలిసినంతగా జీవన్ జీవన్ రెడ్డి రెడ్డి గారికి తెలుసు. మాకు తెలియకపోవచ్చు. కాబట్టి ఈ ఈ కొత్త తరాన్ని అనేటువంటి కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలనేటువంటిది అది సిద్ధాంతం. ఎస్. జీవన్ రెడ్డి గారికి వారికి మళ్ళీ పార్టీ వారి సేవల్ని డెఫినెట్గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఆ విధంగా యూజ్ చేసుకోవాలి. వారిని పార్టీలో అత్యున్నతమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి. వారిని పార్టీ నడపడానికి వారికి వారి యొక్క పూర్తి స్థాయిలో వారి యొక్క ఇది అవసరం. సార్, దీని మీద మీరు ఎలా అయితే అన్నారో 70 సంవత్సరాలు వచ్చాక మనమే రిటైర్డ్ అవ్వాలి స్వయంగా అనేది మీ వర్షన్లో మీరు చెప్పుకున్నారు. అది మీ వ్యక్తిగతంగా చెప్పారు. మీనాక్షి నటరాజన్ గారు కూడా 65 సంవత్సరాలు వచ్చాక ఏ పదవులు ఆశించొద్దని తను కూడా అన్నారు. ఎస్, తను చెప్పింది కూడా చాలా ఇదే. కానీ తను ఇచ్చే ఇన్పుట్స్ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ లీడర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయకుండా తన మీద కూడా కుట్ర జరుగుతుంది అనేది వార్త వస్తుంది. అది ఎంతవరకు నిజం అంటారు అసలు? అది కాంగ్రెస్ పార్టీయా, అది బీజేపీయా, అది బీఆర్ఎస్, ఏ పార్టీ అయినా కూడా అల్టిమేట్గా ఇప్పుడు నేను ఈ మాట చెప్పినాను. ఇప్పుడు నన్ను ఏమంటారు, ఇప్పుడు ఎవరైనా కూడా అనేవాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు ఇంకా ఏజ్ లోపల ఉన్నావు కాబట్టి నువ్వు చెప్తున్నావు ఈ మాట, నీకు ఆ ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు ఈ మాట మార్చిపోతావు, మళ్ళీ చెప్పేది చెప్తుంటావు అంటారు. సో అట్లాగే ఏ పార్టీలోనైనా కూడా ఆ పార్టీలో పార్టీ నాయకత్వము, పార్టీ పదవులన్నీ కూడా వయసుకు పరిమితం ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకు ఉండే సీనియారిటీ, వాళ్ళకు ఉండేటువంటి దృక్పథం డెఫినెట్గా పార్టీకి పనిచేస్తుంది. పార్టీ పదవులకి, పార్టీ పోస్టులకి మాత్రం వయసు ఉండకూడదు, వయసు లిమిట్ అవసరం లేదు. కానీ ప్రభుత్వ పదవులకి, ప్రభుత్వ పోస్టులకి మాత్రం, ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వయసు ఉండాలనేటువంటిది నా ఉద్దేశం. కాబట్టి పార్టీలు కూడా అన్ని పార్టీలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఇది ఒక్క పార్టీయో లేకపోతే ఈ పార్టీయో ఆ పార్టీయో కాదు, అన్ని పార్టీలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. సో చెప్పండి, మీనాక్షి నటరాజన్ గారు ఆర్ఎస్ఎస్ తరహాలో పనిచేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది అనేసి తను అన్నారు. కానీ తను ఏదైతే హెచ్యూ ఇష్యూ తీసుకోండి, మీరు కంచకచ్చిపోలి ఇష్యూ తీసుకోండి, హైడ్రా తీసుకోండి, ఏ విషయంలో అయినా మీ కాంగ్రెస్ టీంలో ఏదైతే మంత్రివర్గాల్లో ఎవరికైతే అపోహలు ఉన్నాయో ఆ టైంలో కూడా తను భేటీ అయ్యి అందరితో మాట్లాడడం జరిగింది. కానీ తన మీద కూడా, మీనాక్షి నటరాజన్ గారి మీద కూడా ఆమె ఇన్పుట్స్ తీసుకోకుండా ఆమెను కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన ఉంది అనేది చాలా వస్తున్నాయి వార్తలు. దాని మీద మీరేమంటారు అసలు? అలాంటిది ఏముండదండి. పార్టీ పరంగా మీనాక్షి నటరాజన్ గారు తీసుకునేటువంటి, పార్టీని అభివృద్ధి చేయడానికి, పార్టీని ముందుకు నడిపించడానికి నటరాజన్ గారు చెప్పేటువంటి సూచనలు, సలహాలు డెఫినెట్గా మేము అందరం కూడా, అందరూ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పాటించాల్సిందే. ఆ రకమైనటువంటి నిబద్ధత ఉండాల్సిందే. ఇప్పుడు మనం మీనాక్షి నటరాజన్ గారు ఆర్ఎస్ఎస్ పనితీరు గురించి మాట్లాడుతూ అంత నిబద్ధత అంటే, ఆర్ఎస్ఎస్ వర్కర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఒక కమిటెడ్ వర్కర్స్ వాళ్ళు. గతంలో యూత్ కాంగ్రెస్ కానివ్వండి, లేకపోతే అన్నింటిలో కూడా అదే రకమైనటువంటిది ఉండేది. కానీ ఎప్పుడైతే మామూలుగా జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు మేమంతా కూడా విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినటువంటి, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అందరం విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చాం. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక కమిట్మెంట్తోనే పనిచేసేటువంటిది ఉంటుంది. అది మొదటి నుంచి చూస్తున్నారు కాబట్టి. కానీ అదే మీకు జనరల్గా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ దానికి డిఫరెన్స్ ఉంటుంది. అట్లనే ఆర్ఎస్ఎస్లో ఏంటంటే వాళ్ళు క్రియాశీలకంగా దాంట్లోనే వర్క్ చేస్తూ వాళ్ళకు ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తుంటారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ లక్ష్యంతో పనిచేయాలి, కార్యకర్తలందరూ ఆ లక్ష్యంతో పనిచేయాలనేటువంటి తన ఉద్దేశం. డెఫినెట్గా తనకు ఉండేటువంటి ఇంపార్టెన్స్, ఇన్ఛార్జ్గా తనకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ తనకు ఉంటుంది. పార్టీ యొక్క మన విధానాలు ఏంటియో అవి ప్రభుత్వం అమలు చేసేటువంటి విధంగా కూడా చూస్తారు. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మీరు కొంచెం డిఫరెంట్, ఎందుకంటే మీరు ఏపీ రాజకీయాలు ఏదైతే మనం ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు కూడా మీరు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారు, ప్రజల్లో కూడా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. సార్, అప్పుడు 2008లో ఎన్నికల్లో మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రాజకీయ పరిస్థితులు అంటే, నేను మా మిత్రుడు ఈరోజు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు జగన్ గారి గవర్నమెంట్లో మినిస్టర్గా ఉండేవారు, పేరు నాని. మేము ఇద్దరం కాలేజీలో చదివేప్పుడు మేము ఇద్దరం రూమ్మేట్స్. నేను ఫస్ట్ టైం ఆయన ఎలక్షన్కి 99లో
99లో 99 ఎలక్షన్లో ఆయన ఎలక్షన్ మొత్తం నేను రన్ చేయడానికి నేను అక్కడ వర్క్ చేశాను. అప్పుడు మొత్తం ఖర్చు అయినటువంటి ఇది 19 లక్షలు ఏమో ఖర్చు అయింది. సో ఈ రోజు ఎలక్షన్లో ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలుసు, ప్రధానికి తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, అందరికీ తెలుసు. సో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత సో ఆ రకమైనటువంటి అంటే రాజకీయ నాయకుడి యొక్క స్వభావం కూడా మారుతున్నది, ప్రజల స్వభావం మారుతుంది, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మారుతున్నాయి. ఇంతకుముందు మా దగ్గరికి నేను చెప్పేది ఫస్ట్లో నేను రాజకీయాలకు వచ్చినటువంటి అంటే నేను ఒక ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్లో వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే కనుక వచ్చేటువంటి రిప్రజెంటేషన్లో ఎక్కువ వరకు ఏంటంటే మా ఊరికి రోడ్డు కావాలనో, మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్ని బాగు చేయాలనో, లేకపోతే ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్స్ వచ్చాయి. ఈ రోజు నా దగ్గరికి వచ్చే రిప్రజెంటేషన్స్లో చూసుకున్నట్టయితే నా దగ్గర కావచ్చు, ఒక మంత్రి గారి దగ్గర కావచ్చు, ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేటువంటి రిప్రజెంటేషన్స్లో 90% ఆఫ్ ద రిప్రజెంటేషన్స్ వ్యక్తిగతమైనటువంటి అతనికి సంబంధించినటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటివి ఉంటాయి. ఎక్కడో 10% మాత్రమే ప్రజల సమస్యలకు సంబంధించినటువంటివి ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి మార్పు అన్ని రంగాల్లో కూడా వచ్చింది. మీరు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అంటూ ఇటీవల ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటి సార్? అసలు ఆ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను అది ఇప్పుడే కాదు చేసింది. నేను ఆ కామెంట్ చేసే నాటికి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. ఓహో, కానీ అది మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఎక్కువ ఇదవుతున్నట్టు. నేను ఆ కామెంట్ చేసినటువంటి టైంలో శ్రీధర్ బాబు గారిది నాది రెండు యాక్చువల్గా పక్క నియోజకవర్గాలు మావి. ఓకే. మా నియోజకవర్గంలో ఒక కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సందర్భంలో, ఆ కార్యక్రమంలో ఉంటున్నటువంటి సందర్భంలో నేను ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే శ్రీధర్ బాబు గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, విద్యాధికుడు, యువకుడు, అట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారేమో, మన ప్రాంతం అభివృద్ధి చెందుద్దేమో అని ఆశించినాను. మా ఏరియాకు నుంచి ఆయన ఉన్నారు కాబట్టి మా ఏరియా అభివృద్ధి అవుతుందేమో అని ఆశించినాను. రాలేదు. కానీ ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అంటూ అయితే కనుక శ్రీధర్ బాబు అవుతాడనే నమ్మకం నాకుంది అని చెప్పి. ఎస్ సార్, మీరు అన్నారు మీ ప్రాంతం అభివృద్ధి అని. ఎస్, మీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి ప్రణాళికను చేయబోతున్నారు? ఇప్పుడు ఎలా జరుగుతుంది? మీకు కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీలు నెరవేరుతున్నాయా? మీ ప్రణాళిక ఎలా ఉంది? సో నేను ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుతున్నాయి అని చెప్తే అది సత్యదూరం అవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ఈ సంవత్సరాల కాలంగా చేస్తున్నటువంటి ఇదేంటంటే అసలు ఫస్ట్ సిస్టమ్స్ని ఎక్కడికక్కడ దాని దారిలో పెట్టడం, గాడి తప్పినటువంటి సిస్టమ్స్ని మళ్ళీ గాడి మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంలోనే సమయం సరిపోతుంది. అసలు మీరు ఉద్యోగస్తులకి జీతాలు ఇయ్యలేనటువంటి పరిస్థితుల నుంచి ఫస్ట్ అంటే బేసిక్స్ ఒక్కొక్కటి దాన్ని సరి చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఆ సరి చేసేటువంటి క్రమమే ఇప్పటి వరకు నడిచింది. ఖచ్చితంగా ఇంకొక 3-4 నెలల లోపల ఇవన్నిటిని కూడా సరి చేసుకుని సిస్టమ్ సరి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం జరుగుతుంది. సార్, మంత్రివర్గ విస్తరణలో ఇంకా ఈ లొసుకులాటలు ఏంటి? ఒకవేళ మీకు మంత్రివర్గంలో పదవి ఆశిస్తున్నారా? వస్తే మీరు? నేను మంత్రివర్గంలో ఎలాంటి పదవి ఆశించట్లేదు. బట్ ఒకటి ఇక్కడ మంత్రివర్గం అనేటువంటిది ఎప్పుడు ఏ పార్టీ మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో చూసినాం. అప్పుడు కూడా దాదాపు ఒక 1 year వరకు వాళ్ళు ఎటువంటి మంత్రి పదవులు ఇవ్వనటువంటి పరిస్థితి చూసినాం. ఇటు హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి కూడా పదవులు ఇవ్వకుండా వాళ్ళిద్దరికి ఇస్తే ఏమైద్దో అని చెప్పేసి ఇవ్వకుండా ఆపేసినటువంటి పరిస్థితి చూసినాం. అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది ఎందుకు ఇవ్వట్లేదని. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ తప్పు చేయకూడదు, త్వరలోనే ఆ నిర్ణయం తీసుకోవాలి, అధిష్టానం ఆల్మోస్ట్ నిర్ణయం అయిపోయింది అనేటువంటిది చెప్తున్నారు. అతి త్వరలోనే ఆ నిర్ణయం బయటకు వస్తుంది, పూర్తి స్థాయిలో మంత్రివర్గం వస్తుంది. మనం ఇంతసేపు ఈ రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నాం. అందరినీ ఒక 2 రోజుల నుంచి కలిసి వేస్తున్నది పహల్గామ్లో ఉగ్రదాడి. ఈ ఉగ్రదాడి ముందే కేంద్రం వాళ్ళకి అక్కడ ఇంటెలిజెన్స్కి ఇచ్చినా సరే అది నిరూపించుకోలేదు అనేది ఒక టాక్ వస్తుంది. మీరు ఏమంటారు అసలు ఆ ఉగ్రదాడి గురించి? ఇది చాలా అమానవీయమైనటువంటి దాడి. ఈ ఉగ్రదాడిలో ఎవరున్నా కూడా వాళ్ళని స్వేర్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఈ టెర్రరిస్టులు అనేటువంటిది అదొక కేవలం భారతదేశానికి సంబంధించిందే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో అనేక రూపాల్లో టెర్రరిజం అనేటువంటిది విస్తరించి ఉన్నది. అయితే ఈ మధ్య కాలంలో కొంత
కాశ్మీర్ ప్రాంతం వ్యాలీ కొంత ప్రశాంతంగా ఉంది అనేటువంటి ఒక భావన రావడంతో ముఖ్యంగా మన సౌత్ ఇండియా నుంచి టూరిస్టులు అక్కడికి విపరీతంగా వెళ్తున్నారు. అవును, మినీ స్విట్జర్లాండ్ కూడా మనకు అది ఈ మధ్యలో కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది, ప్రజల్లో కూడా కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది, అక్కడ ఇంకేం పరిస్థితి బాగుంది అనేటువంటిది. దాన్ని వాళ్ళు ఇదిగా తీసుకుని సడన్గా మళ్ళీ ఆ రకమైనటువంటిది వస్తే అసలు మొత్తం ఎక్కడిదక్కడ సెటిల్ అయిపోయేటట్టుంది, మన చేతిలో నుంచి వెళ్ళిపోద్ది అనేటువంటి ఒక భావనతో చేసినట్టుగా కనిపిస్తుంది. ఏదైనా మోడీ గారు తీసుకున్నటువంటి కొన్ని స్టెప్స్ ఏవైతే తీసుకున్నారు, ఈరోజు సింధు నదికి సంబంధించినటువంటి వాటర్ను ఆపటం విషయంలో కావచ్చు, లేకపోతే వెంటనే వాళ్ళందరినీ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమనటం కావచ్చు, ఇటువంటి చర్యలు ఏవైతే తీసుకున్నారో అవన్నీ కూడా సమర్థనీయమైనటువంటి చర్యలు. కానీ ఇదేదో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ 1 నెలకో 2 నెలలకో పరిమితం కాకుండా దీన్ని పర్మనెంట్గా ఒక బార్డర్స్ని గట్టిగా కట్టడి చేసి ఇటువంటి టెర్రరిజాన్ని మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఇన్ఫిల్ట్రేషన్ లేకుండా చూసుకున్నట్టయితే తర్వాత నెక్స్ట్ ఇంటర్నల్గా మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరివేసేటువంటి ప్రక్రియ చేయాలి. దీన్ని ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా నడపాలి. ఆ వైపుగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిస్తుంది. కేంద్రం విఫలమైందని చెప్పుకోవచ్చా? ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దయ్యాక 5 ఏళ్ళు చాలా పచ్చదనంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉలికిపడేలా చేసింది. యావత్ దేశమంతా అంత నిర్లక్ష్యంగా ఎందుకు కేంద్ర ప్రభుత్వం దాని మీద నిఘా పెట్టలేదు అని అంటే మీరేమంటారా? అది కేంద్ర ప్రభుత్వం వైఫల్యమంటారా? మనం అంటే దగ్గరగా మనం ప్రభుత్వ విధానాలు చూస్తున్నటువంటి ఇదిలో ఇది ప్రతిపక్షంలో ఎవరమున్నా కూడా ఆ రకమైనటువంటి ఆరోపణలు చేయడం సహజం అనేటువంటిది. కానీ అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ మనకు ప్రాక్టికల్గా ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్క ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాం, సడన్గా ఒక 10 మంది వస్తారనేటువంటిది ఈ ప్రాంతం మీదకి వస్తారు, ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది, ఎవరో 10 మంది వచ్చి ఏదో ఇది చేస్తారనేది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఈరోజు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ పెట్టినాం అనుకోండి, వాళ్ళు వేరే దగ్గర అటాక్ చేస్తారు. ఇప్పుడు మనం హైటెక్ సిటీలో జరగబోతుంది అనేటువంటి మనకి ఇంటెలిజెన్స్ సూచనలు కనుక వచ్చినాయి అనుకోండి, మనకి ఇంటెలిజెన్స్ సూచనలు రాగానే మనం ఇక్కడ మొత్తం సెక్యూరిటీ హై అలర్ట్ మనం ఇక్కడ ప్రకటించాం అనుకోండి, వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తారా? చేయరు. ఇంకొక దగ్గర ఎక్కడైతే మనం అక్కడ ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి, అక్కడ ఇది లేదు కాబట్టి అక్కడ పోయి చేస్తారు. మనం టెర్రరిజాన్ని అనేటువంటిది వేరే నుంచి తీసేయాలి తప్పితే ఈ రకమైనటువంటి అప్పటికప్పుడు వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లుకోవటం, వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకోవటం అది పరిష్కార మార్గం కాదు. ఖచ్చితంగా ఆ టెర్రరిజం అనేటువంటిది లేకుండా ఈ దేశంలో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా పనిచేయాలి. సమిష్టిగా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం కాబట్టి ఒకే మాట మీద ఉండాల్సిన అవసరం. అమిత్ షా గారు కూడా నిన్న ఫోన్ కాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. ఇక్కడున్న పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు తెలిసినంత వరకు 208 మంది పాకిస్తానీలు ఇక్కడ ఉన్నారు అని తెలుస్తుంది మనకి. వీళ్ళ పట్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుంది, వాళ్ళని పంపించడానికి ఎలాంటి సన్నాహాలు చేస్తుంది అంటే ఖచ్చితమైన నిఘా ఉండాలి. మన హైదరాబాద్ కూడా చాలా సెన్సిటివ్ ఏరియా, వచ్చేసి ఓల్డ్ సిటీ, అసలు మనం చాలా సెన్సిటివ్ ఏరియా భావిస్తాం. అలాంటి మీ కేంద్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మీరు నిన్న రేవంత్ రెడ్డి గారు స్పీచ్ చూసి ఉంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్గా చాలా కమిట్మెంట్తో చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఇటువంటి టెర్రరిజాన్ని ప్రోత్సహించేది లేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక స్ట్రాంగ్ ఇదితో నిన్న ఇవ్వటం జరిగింది. అంతేకాదు నిన్న డీజీపీ గారు కూడా మాట్లాడినట్లు, డీజీపీ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 24 అవర్స్లో ఇక్కడ ఎవరు ఉండడానికి లేదు, ఈ మొత్తం మందిని కూడా మేము ఎవాక్యుయేట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఓల్డ్ సిటీ మొత్తంలో కార్డన్ సెర్చ్ జరుగుతుంది, మొత్తం ఎవరిని కూడా వాళ్ళని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకునేటువంటి భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. సరే, ఇంకొకటి దానం నాగేందర్ గారు కూడా ఈ మధ్య హైడ్రా విషయంలో నుంచి మూసి ప్రక్షాళన అప్పుడు కూడా తను చాలా ఇదిగా మాట్లాడారు. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్గా రజోత్సవ సభ గురించి కూడా తను మాట్లాడడం జరిగింది. సరే, ఏంటి దానం నాగేందర్ గారు పార్టీ ఫిరాయింపులది సుప్రీంకోర్టు నుంచి ఏమి వెలువడుతుందో అనేది ఊగిసలాడుతూ ఉన్నారా ఇటు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి అని, లేకపోతే కాంగ్రెస్లోనే తను ఇమ్మడలేకపోతున్నారా? అంటే దానం నాగేందర్ గారు సరే హైడ్రా మీద మాట్లాడినటువంటి వేరే విషయం అనుకోండి, అది తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యల పట్ల మాట్లాడినటువంటి అంశాలు. సరే, నిన్న కేసీఆర్ గారు మీటింగ్ గురించి మాట్లాడినప్పుడు తను మాట్లాడినటువంటి అంశాన్ని మరి అంటే మీడియా దాన్ని కొంత డిఫరెంట్గా చూపెడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఆయన ఏమన్నారు, చాలా కాలంగా బయటికి రానటువంటి కేసీఆర్ బయటకు వస్తున్నారు కాబట్టి చూడటానికి వస్తారని. దాంట్లో పాజిటివ్ ఏముంది, నెగిటివ్ ఏముంది అనేది కూడా మనం ఆలోచించాలి కదా.
అంటే ప్రభుత్వం పోయిన తర్వాత చాలా కాలంగా కేసీఆర్ గారు బయటికే రావట్లేదు అనేటువంటిది కూడా చెప్పాడు ఆయన. ఆ రజోత్సవ సభ గురించి ఎదురు చూస్తున్నారు అని అన్నారు కదా. సభ గురించి ఎదురు చూస్తున్నాను లేదు, బట్ తను చాలా కాలంగా బయటికి రానటువంటి కేసీఆర్ బయటకు వస్తున్నారంటే కేసీఆర్ను చూడటానికి ఎదురు చూస్తున్నారు, కేసీఆర్ను చూడటానికి ప్రజలు వస్తారు అన్నట్టు. కేసీఆర్ను చూడటానికి ఎదురు చూస్తున్నారు అన్నట్టు. సభ గురించి ఎదురు చూస్తున్నాను లేదు, కేసీఆర్ను చూడటానికి ఎదురు చూస్తున్నారు అన్నట్టు. కానీ జనాలు ఏముందంటే పార్టీ ఫిరాయింపుల కేసు గురించి దానం నాగేంద్ర రెడ్డి బీఆర్ఎస్కి వెళ్ళాలా, కాంగ్రెస్ లో తనకి వెసులుబాటు అవ్వట్లేదా, అసలు ఏంటి అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు అనేది ఒక టాక్. అసలు మీరేమంటారు సార్? ఈ రాజకీయాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు వాళ్ళ కాన్స్టిట్యున్సీ మీద వాళ్ళకి 100% గ్రిప్ ఉండి వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలిచేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిలో దానం నాగేంద్ర ఒకరు. ఆయన కాన్స్టిట్యున్సీ మీద అంత పట్టు ఉంది. సో ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ప్రజల పక్షాన ఉంటాడు, ప్రజల పక్షాన పోరాడుతుంటాడు కాబట్టి ఆయన గెలుస్తూనే ఉంటాడు. ఇటు వచ్చినా గెలిచిండు, అటు వచ్చినా గెలిచిండు, ఏ పార్టీకి పోయినా ఏ ఇదికి పోయినా గెలుస్తూ వస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఆయనకి ఏదో రేపు పొద్దున ఎలక్షన్ వస్తే ఏమవుతుంది అనేటువంటి భయపడాల్సినటువంటి అవసరం ఆయనకి ఏం లేదు. ఈరోజు రేపు ఎలక్షన్ వస్తే ఎలక్షన్ ఏ విధంగా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసు. ఎలక్షన్కి ఏం చేస్తే ఎలక్షన్లో గెలుస్తాడో ఆయనకు తెలుసు కాబట్టి ఆ రోజు మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాడు ఆయన తప్పితే దీని గురించి ఇప్పటి నుంచి ఆలోచించేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాదు నాగేంద్ర అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందా గెలవదా అని పక్కన పెడితే మళ్ళీ బీఆర్ఎస్ హయాంలోకి వస్తే మళ్ళీ మీరు పార్టీ చేంజ్ అవుతారా? నేను బీఆర్ఎస్లోకి మాత్రం వెళ్ళను. పక్క బీఆర్ఎస్లోకి వెళ్ళను అనేది మీకు క్లారిటీ ఉంది? బీఆర్ఎస్లోకి అయితే వెళ్ళను. పార్టీ మారితే మారొచ్చాము చెప్పలేము. నా రాజకీయ ప్రస్థానం ఇంకా 10-15 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఆ 10-15 ఏళ్ళలో నేను ఏ పార్టీ మారను, నేను ఇట్లే ఉంటాను అనేటువంటి నేను ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాను, పరిస్థితులు బట్టి చెప్పగలుగుతానే ఉన్నాను. కానీ బీఆర్ఎస్లోకి మాత్రం వెళ్ళను. ఏమో సార్, బీఆర్ఎస్లో కేసీఆర్ మారి మీ అందరికీ అప్పుడు ఏదైతే రాజకీయాలు ఉన్నారో మీరందరూ మీలాంటి సీనియర్లు కావాలి అని అంటే మీరు వెళ్తారా మళ్ళీ? అంటే నేను వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్లో ప్రజాస్వామికమైనటువంటి ఇవి కనబడటం లేదు, అప్పుడు కనబడలేదు, ఇప్పుడు కనబడట్లేదు. ఆ రకమైనటువంటిది అంటే 2018 వరకు ఉంది. నేను 2018 వరకు కాదనట్లేదు. 2014 నుంచి 18 వరకు స్వచ్ఛంగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే నడిచినంత వరకు పార్టీలో చాలా అంతర్గత చర్చలు జరిగేవి, ప్రభుత్వ విధానాల పట్ల చర్చలు జరిగేవి, ఒక పద్ధతిగా నడిచింది. కానీ 2019-20 తర్వాత ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఆ పార్టీలో ఇక మాలాంటి వాళ్ళం ఉండటం ఇమ్మడలేమన్నట్టు. మీరు ఒక నాయకుడిని అంటే నేను ఇది ఒక సూచనగానే చెప్తున్నా, అది కేసీఆర్ గారికి కావచ్చు, అది కేటీఆర్ గారికి కావచ్చు, లేకపోతే ఆ పార్టీ నాయకులకు కావచ్చు. ఒక నాయకుడిని అసెస్మెంట్ చేసేప్పుడు ప్రజలు ఏం చూస్తారు అంటే ఆ నాయకుని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు యొక్క ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ ఛాయకు వాళ్ళ ఇది ఏంటి, వాళ్ళ పరిణితి ఏంటి, లేకపోతే వాళ్ళకు సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి భావన ఉంది వాళ్ళ పట్ల అనేది చూస్తారు. సో వాళ్ళని చూసి ఈరోజు వాళ్ళ మీద ఉండేటువంటి మంచి ఉందనుకోండి, ఈ నాయకుడు మంచి అవుతుంది. సరే అదే ఇట్లాంటి వాళ్ళు మంచి మంచి వాళ్ళు ఉన్నారు, ఈ నాయకుడు మంచి ఇదిలో పోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఆ చుట్టూ ఉండేటువంటి నాయకుల పైన విపరీతమైన నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు, వీళ్ళకి కూడా నెగిటివ్ ఆపాదించడం మొదలు పెడతారు. కేటీఆర్ గారి విషయంలో అనేక రకాలైనటువంటి అపోహలు వస్తున్నాయి, అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఆయన మీద చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ఆయన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు. ఆయన మనం ఎవరితోని ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఎవరితోని తిరుగుతున్నాము, ఎవరితోని చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన క్యారెక్టర్ని మన ఇదిని అసెస్ చేస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఆ ఇదిని ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ చుట్టూ ఎవరు ఉంటుండ్రు, వాళ్ళ యొక్క బయట సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి విలువ ఏంటిది అనేటువంటిది అసెస్ చేసుకోకుండా ఉన్నంత వరకు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చూసారు కదా భానుప్రసాద్ రావు గారు క్లారిటీగా నెక్స్ట్ మళ్ళీ గెలిచిన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళనని, అలాగే పహల్గామ్ ఘటన ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, డీజీపీ జితేందర్ కూడా దీని మీద చాలా ఇదిగా స్ట్రిక్ట్గా ఉన్నారనేసి తను చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రోగ్రామ్. రేపు మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.